అందరికీ నమస్కారం. పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత అనగా శనివారం మధ్యాహ్నం 1 గంట తర్వాత మనం యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఎస్ఎంసీ చైర్మన్ మరియు హెచ్ఎం గారు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ యాప్లో అప్లోడ్ చేయాలో, ఫొటోస్ అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము. మనందరికీ తెలిసిందే పీటీఎం టైల్లో కండక్ట్ పీటీఎం అనేది కనిపిస్తుంది. కింద చూస్తే రిసోర్సెస్ అనేది కనిపిస్తుంది. ఆ రిసోర్సెస్ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో 13వ పేజీలో క్లియర్గా ఉంది. మనం ఈ పీటీఎం అనంతరం పీటీఎం కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ ఫొటోస్ అప్లోడ్ చేయాలో దీంట్లో క్లియర్గా ఉంది. ఇది ఒకసారి ముందుగానే చదువుకుంటే ఏ టైంలో ఏ సమయంలో ఏ ఫోటో తీయాలనేది మనకి ఒక ఐడియా ఉంటుంది, గుర్తుంటుంది. ఒకసారి అది కూడా చూడండి. పోస్ట్ పీటీఎం యాక్టివిటీస్లో చూస్తే ఈవెంట్ డాక్యుమెంటేషన్ చేయడానికి ఎస్ఎంసీ చైర్మన్ స్కూల్ హెచ్ఎం సహకారంతో కింది ఫోటోగ్రాఫ్స్ని అప్లోడ్ చేయాలి. పాఠశాలలోకి తల్లిదండ్రులని స్వాగతించడం ఒకటోది. రెండవది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ముఖాముఖి సంభాషణ చేసే ఫోటోగ్రాఫ్ ఒకటి. మూడవది సమావేశాన్ని ఉద్దేశించి వేదిక నుండి ప్రసంగిస్తున్న తల్లిదండ్రులు. ఆ తర్వాత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు ఇలాంటి వాళ్ళందరూ హాజరైన గ్రూప్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, బహుమతుల పంపిణీ ఈ ఫోటో ఒకటి. తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము చేస్తున్న ఆహ్వానితులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ఫోటోలు. ఇవన్నీ కూడా పీటీఎం యొక్క ప్రధాన అంశాలు మరియు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా యాప్లో నమోదు చేయాల్సిందే. ఏ ఫోటో అయితే బాగుంటుందో, నీట్గా క్లియర్గా ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఏ ఫోటోలు తీసి రెడీగా ఉంచుకోవాలో ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు యాప్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. పీటీఎం టైల్లో కండక్ట్ పీటీఎం క్లిక్ చేస్తాము. ఎస్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ అవుతాము. తర్వాత నిర్వహించారు అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీటింగ్ జరిగిన తేదీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ప్రారంభ సమయం సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా తల్లిదండ్రులు, సంరక్షకుల హాజరులో 1వ తరగతి నుంచి హాజరైన తల్లులు లేదా సంరక్షకుల హాజరు అంటే తల్లులకి సపరేట్, తండ్రులకి సపరేట్. చూడండి, 1వ తరగతి సంబంధించి తల్లులు హాజరు, తండ్రుల హాజరు వేరువేరుగా ఉంది. ఇది గమనించుకోండి. ఇదే విధంగా ఇక్కడ మనం కేవలం నంబర్ మాత్రమే ఎంటర్ చేస్తాము. అంటే 1వ తరగతి హాజరైన తల్లుల నంబరు, తండ్రుల నంబర్ ఇస్తాము. తర్వాత 2వ తరగతి కూడా సేమ్ అలాగే తల్లులకి ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడ నంబర్ ఇస్తాము. 2వ తరగతి నుంచి హాజరైన తండ్రులు సపరేట్గా ఇక్కడ నంబర్ ఇస్తాము. తర్వాత అదేవిధంగా 3వ తరగతికి తల్లులు, తండ్రులు హాజరు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తాము. ఇచ్చిన తర్వాత 5వ తరగతి వరకు ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఉపాధ్యాయులు, సిబ్బంది సభ్యుల హాజరు ఇక్కడ మనం నమోదు చేస్తాము. ఆల్రెడీ టోటల్ అటెండెన్స్ వస్తుంది. తర్వాత ఎస్ఎంసీ సభ్యుల హాజరు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళని టిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ బటన్ ఇక్కడ డౌన్ సైడ్లో, రైట్ సైడ్ డౌన్ సైడ్లో కన్ఫర్మ్ బటన్ కనిపిస్తుంది చూడండి, అక్కడ క్లిక్ చేయాలి. తర్వాత అధికారుల్ని మనం ఇక్కడ ఇన్వైటీస్లో యాడ్ చేసిన అధికారులు ఎవరైతే ఉంటారో, పీటీఎం ఇన్వైటీస్లో మనం యాడ్ చేసాం కదా, అధికారులు, పూర్వ విద్యార్థులు, తర్వాత దాతలు, వీళ్ళందరి లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఒకవేళ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళ పేర్లు వెంటనే పీటీఎం ఇన్వైటీస్లో మనం యాడ్ చేసి దీంట్లో రిఫ్లెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అలా కూడా మనకి లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఇతరులు హాజరైన వాళ్ళు అని కనిపిస్తుంది, దాంట్లో కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్తే దాతలు దగ్గర ఓపెన్ చేయగానే దాతలలో ఒకరిని యాడ్ చేసి ఉన్నాను కాబట్టి నాగమల్లేశ్వరరావు గారు అనే ఒక పేరు దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ వస్తే వాళ్ళు అటెండ్ అయితే మనం కన్ఫర్మ్ చేస్తాము. ఇతర ఆహ్వానితులు ఎవరైనా ఉంటే మనం యాడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తాయి, వాళ్ళని కూడా హాజరులో చూపించాలి. వీళ్ళందరూ కాకుండా ఇంకెవరైనా వచ్చి ఉంటే వాళ్ళ యొక్క నంబర్ని మనం ఇక్కడ టైప్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 మందో 20 మందో వచ్చారనుకోండి, వారి నంబర్ ఇస్తాము, సబ్మిట్ చేస్తాము. దీని తర్వాత ఎవరైనా సలహాలు, సూచనలు చేసి ఉంటే ఆహ్వానితులు సలహాలు, సూచనలు ఏదైనా ఆరోపణ చేసినా, అభినందించిన వాళ్ళ పేరు, హోదాని, అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత వారు ఏ సలహాని ఇచ్చారో ఇక్కడ మనం టైప్ చేస్తాము. ఎంటర్ అని చూడండి, సలహాలు, సూచనలు ఇక్కడ మనం ఈ సెక్షన్లో టైప్ చేస్తాము. ఇంకా ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్లస్ యాడ్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనం చేస్తామన్నమాట. తర్వాత జరిగిన పీటీఎం మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయడం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ మొత్తం అన్ని రకాల ఫొటోస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం తీసుకుని ఉన్నాము. ఆ ఫొటోస్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. క్లిక్ చేయగానే గ్యాలరీ, కెమెరా అని వస్తుంది. మనం ఆల్రెడీ ఫొటోస్ తీసుకుని ఉన్నాం కాబట్టి గ్యాలరీని క్లిక్ చేయాలి. ఈ గ్యాలరీలో ఫొటోస్ వస్తాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తల్లిదండ్రుల పాఠశాలలోకి ఆహ్వానిస్తున్న ఫోటో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర చర్చల ఫోటో, పీటీఎం సభ వేదికపై తల్లిదండ్రులు మాట్లాడుతున్న ఫోటో, తర్వాత ఎస్ఎంసీ
హెచ్ఎం తల్లిదండ్రుల గ్రూప్ ఫోటో ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనం సబ్మిట్ బటన్ వస్తుంది. ఆ సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా మనం ఏం చేయాలంటే ముందుగానే ఒకసారి ఏ ఫోటో ఏది అనేది ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మనం ఎలా ఇబ్బంది పడకుండా ఉంటాము. కాబట్టి ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడము, ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేయడంలో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా హెచ్ఎం ఎస్ఎంసి చైర్మన్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటే ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ అప్లోడ్ కార్యక్రమం కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత, అనగా మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.